జెండాలు జతకట్టడమే మీ ఎజెండా, జనాల గుండెల్లో గుడి కట్టడమే జగన్ ఎజెండా అన్నట్టుగా. మరి మీరు చెప్పినట్టు జనం గుండెల్లో గుడి కట్టింటే 2024 ఎలక్షన్లో ఎందుకు ఓడిపోయారు? మళ్ళీ ఇక్కడ కొంతమంది మేధావులు ఏమంటారు అంటే సింగిల్గా పోటీ చేశాడు, సింగిల్గా ఓడిపోయాడు, గెలిచినా జగనే, ఓడినా జగనే. సార్, రాముడు అనేవాడు దేవుడు అని చెప్పేసి ప్రతి ఊర్లో రాముడు గుడి లేనటువంటి ఊరు లేదు. ఇది వాస్తవమా కాదు? మరి నిజంగా రాముడు లేనటువంటి ఊరు లేదు కాబట్టి మరి రామాయణంలో రాముడి పాత్ర మనం అందరం చదువుకున్నాం కదా. నాకు తెలిసినటువంటి వాల్మీకి రామాయణమే చెప్తున్నాను. 16 మంది రాశారనుకోండి రామాయణము. నేను కాస్త కూస్తో తెలుసుకున్నటువంటి రామాయణం ఎందులోది అంటే వాల్మీకి రాసినటువంటి రామాయణం. మరి ఆ వాల్మీకి రామాయణంలో రామాయణం అంతా మునీశ్వరుల మీద నడిచింది అనేది మీకు తెలుసు. మరి రామాయణంలో మునీశ్వరులు ఉన్నారు, ఉడతలున్నాయి, పక్షులున్నాయి, వానర సైన్యం ఉంది, శత్రు సైన్యం అంటే శత్రువుల విభాగాన ఉన్నటువంటి విభీషణుడు ఇక్కడికి వచ్చాడు. ఎందుకు ఇంతమంది కలిశారు? రాముడు దేవుడే కదా. రామబాణం, ఒకటే బాణం, ఒకటే మాట, ఒకటే పత్ని, ఇది తెలుసు కదా. మరి ఒకటే బాణంతో సమస్త యుద్ధము ముగిసేటప్పుడు ఎందుకు ఇంతమంది కలగలుపుకొని పోయాడు రాముడు? ఎందుకు వీళ్ళంతా కలిసి వచ్చారు రాముడితో పాటు? కలుపుకున్నాడు, కలిసి వెళ్ళారు. ఈ రెండైతే వాస్తవమేగా మనం చదువుకున్నటువంటి రామాయణం ప్రకారం. మరి కలుపుకోవడం కష్టమా? రావణాసుడు మాదిరి ఉన్న వాళ్ళందరినీ పోగొట్టుకొని యుద్ధం చేసి ఓడిపోవడం గొప్పనా? ఏది కష్టం? కలుపుకోవడం. ఒంటరిగా యుద్ధం చేయడం అనేది చాలా ఈజీ. అది ఓడిపోవడమే గెలవడం ఏదో ఒకటి జరుగుతుంది. కానీ నలుగురి యొక్క విభిన్న మనస్తత్వాలను కలుపుకొని ఏకతాటిపైకి తెచ్చి ఒక ఎజెండా పెట్టుకొని, మీరు ఇందాకన్నారు జెండాలు జత కట్టడమే మీ ఎజెండా. జెండాలు జత కట్టడం కాదండి, నలుగురి యొక్క అభిప్రాయాలను ఏకీకృతం చేసి ఒక ఎజెండాగా ఒక హామీలను పెట్టుకొని ముందుకెళ్ళినటువంటి ప్రభుత్వం కూటమి ప్రభుత్వము. జనం గుండెల్లో గుడి కథ దేవుడి గెరక 11 సీట్లకు పరిమితం చేశారు జగన్మోహన్ రెడ్డి గారిని.